దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ దినము ప్రకటన 1:2 ధ్యానిద్దాం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను. దేవుని వాక్యము మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడు దేవుని వాక్యము గురించి తర్వాత తాను చూచినంత మటుకు యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చినాడు. కాబట్టి ప్రకటన గ్రంథము నమ్మదగినది. ప్రకటన గ్రంథమును సంపూర్ణంగా నమ్మవచ్చు. ఇందులో ఒక పదము కానీ ఒక అక్షరం కానీ కలపలేదు, అందులో నుండి తీసివేయలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నమ్మదగిన వాక్యమును, దర్శనమును, ప్రత్యక్షతను యోహాను ఈ ప్రకటన గ్రంథంలో జరగబోయే వాటన్నిటిని కూడా సత్యమును రాసినాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, దేవుని వాక్యమును గూర్చి యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను. ఈ సాక్ష్యము నమ్మదగినది. దేవుడు దీవించునుగాక. ఆమేన్.